వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. రెండేళ్ల యుద్ధం, వేల ప్రాణాలు, వందల ఆకలి మరణాలు, శిథిలమైన కోట్లాది ఆస్తులు, సొంత దేశంలోనే పరాయి బతుకులు. ఈ దారుణ మారణ హోమానికి, రక్తపుటేర్ల విధ్వంసపు ఆటలకు కాస్త విరామం. ఊపిరి పీల్చుకునే కొద్దిపాటి శాంతి సమయం. ఇజ్రాయెల్ హమాస్ శాంతి ఒప్పందం విరామమా, విరమణ? ఏ ఒత్తిడి రెండు శక్తులను ఒప్పించింది? ట్రంప్ క్రెడిట్ షో ఇజ్రాయెల్ పార్లమెంట్లో తిరగబడిందా? బందీల విడుదల తర్వాత ఏం జరగబోతోంది? అయిన వారిని కోల్పోయిన వారెందరో, అమ్మా నాన్నను పోగొట్టుకున్న వారు ఇంకెందరో. ఉగ్రవాదుల చెరలో కూతురు కొడుకులు బందీలయ్యారని విలపించిన తల్లిదండ్రులెందరో. ఇప్పుడు వీరిలో చాలామంది విడుదలయ్యారు. దశల వారీగా బందీలందరూ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటారు. ఇజ్రాయెల్ గాజాలో సంబరాలు అంబరాన్ని తాకాయి. మరి ఈ శాంతి శాశ్వతమా? నివురుగప్పిన నిప్పులా ఎప్పుడైనా భగ్గుమనే రాజకీయ కుతంత్రమా? 730 రోజులు, 17,520 గంటలు, 10,51,000 నిమిషాలు, 78,000 మరణాలు, వందలాది చిన్నారుల ఆకలి మరణాలు, వేలాది కోట్ల ఆస్తి నష్టం, లెక్కలేనన్ని సార్లు శాంతి చర్చల సంప్రదింపులు వెరసి ఒక యుద్ధం ముగిసిందే. కాదు, యుద్ధానికి మధ్య మరో విరామం. దాని ఫలితమే ఈ అంబరాన్ని తాకిన సంబరం. గాజాలో వందలాది మంది పాలస్తీనియన్లు వేడుకలు చేసుకున్నారు. తిరిగి తమ ప్రదేశానికి వెళ్లి ఆడుకుంటామని చిన్నారులు ఎగిరి గంతులేశారు. శిథిలాల నుంచి తిరిగి గృహాలు నిర్మించుకొని ఆత్మగౌరవంతో బతుకుతామని మహిళలు ఆనందంతో కేరింతలు కొట్టారు. ఇంతటి సంబరాలకు కారణం యుద్ధానికి మధ్య ఒక చిన్న విరామం. బందీలైన తమ వారికి విముక్తి ఆనందం. అటు ఇజ్రాయెల్, ఇటు గాజాలో ఇరు ప్రాంతాల ప్రజల హర్షాతిరేకాలు. యుద్ధోన్మాదంతో నెతన్యాహు విసిగిపోయారు. రక్త పిశాచాల్లాంటి హమాస్ ఉగ్రవాదులు అలసిపోయారు. ఈజిప్ట్, ఖతార్ వరుస రాయబారాల ఫలితమో, డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం చేసిన చివరి ప్రయత్నము. కానీ ఇజ్రాయెల్ గాజా వార్కు బ్రేక్ దొరికిందే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక తొలి దశలో భాగంగా ఇజ్రాయెల్, హమాస్ ఇటీవల కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇప్పటికే ఈ ఒప్పందం అమల్లోకి రాగా బందీల విడుదల కూడా ప్రారంభమయ్యింది. తమ దగ్గరున్న 48 మంది బందీలను హమాస్ విడిచిపెడుతోంది. ఇందులో 20 మంది సజీవంగా ఉన్నారు. వీరిని గాజాలోని 3 ప్రాంతాల్లో హమాస్ విడుదల చేస్తోంది. ఇందుకు ప్రతిగా 2,000 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది. దాదాపు 2 ఏళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారికి విముక్తి లభించింది. తొలి దశలో భాగంగా 7 బందీలను రెడ్ క్రాస్ కు హమాస్ అప్పగించింది. అనేక యుద్ధాలు ఆపాను అంటూ గొప్పలు చెప్పుకున్న డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్నైతే కొన్ని అరబ్ దేశాలతో కలిసి కొంతవరకు ఆపగలిగాడు. కాల్పుల విరమణ ఒప్పందం నుంచి ఇజ్రాయెల్లో అడుగు పెట్టడం వరకు పదే ఆ మాట చెప్పుకున్నాడు. వార్ ఈజ్ ఓవర్ అన్నాడు. 20 పాయింట్ల శాంతి ప్రణాళిక పట్టాలెక్కిందన్నాడు. ఏకంగా ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించాడు డొనాల్డ్ ట్రంప్. హమాస్ నిరాయుధీకరణ, గాజాపై అధికారం వదులుకోవడానికి ఒప్పుకుందని చెప్పాడు. బోర్డర్ ఆఫ్ పీస్ అని వ్యాఖ్యానించిన ట్రంప్ గాజా పునర్నిర్మాణం మొదలవుతుందన్నాడు. బందీల కుటుంబ సభ్యులను కలిశాడు. ట్రంప్ అడుగుపెట్టే సమయానికి బందీల విడుదల కార్యక్రమం మొదలయ్యింది. దీంతో ఇజ్రాయెల్లో సంబరాలు హోరెత్తాయి. ఎటు చూసినా ట్రంప్ హోర్డింగ్లే కనిపించాయి. ఇజ్రాయెల్ కు సమాధానం కలుగునుగాక అంటూ ఫ్లెక్సీలు, బ్యానర్లు దర్శనమిచ్చాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ముగింపు క్రెడిట్ అంతా తనదే అన్నట్టుగా ఒక రేంజ్ లో పబ్లిసిటీ చేసుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. 2023 అక్టోబర్ 7 హమాస్ ఇజ్రాయెల్ వారు మొదలైన రోజు. 2 ఏళ్ల క్రితం సరిగ్గా అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదుల బరితెగింపు యుద్ధాన్ని రాజేసింది. ఇజ్రాయెల్ పై దాడి చేసి 1,200 మందిని హత్య చేసింది. 251 మందిని కిడ్నాప్ చేసింది. దీంతో ఒక్కసారిగా హమాస్ పై విరుచుకుపడింది ఇజ్రాయెల్. బందీలుగా ఉన్న తమ పౌరుల కోసం యుద్ధం మొదలుపెట్టింది. హమాస్ కూడా అదే స్థాయిలో రెచ్చిపోయింది. ఇజ్రాయెల్ సైనిక శక్తిని ఏమాత్రం తట్టుకోలేకపోయింది హమాస్. గాజాలోని కీలక ప్రాంతాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. వందలాది మంది హమాస్ పౌరులు చనిపోయారు. ఇరువైపులా భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ పౌరులే కాదు, ఇజ్రాయెల్ బందీలుగా పట్టుకున్న 250 మంది పాలస్తీనా ఖైదీలను కూడా విడుదల చేయాలి. ఇది 2 దేశాలు అంగీకరించిన వాటిల్లో ఒకటి. దీంతో 100 మందిని వెస్ట్ బ్యాంక్ లో, మరికొందరిని తూర్పు జెరూసలేంలో విడిచిపెడతామని ఇజ్రాయెల్ ఆర్మీ రేడియో వెల్లడించింది. ఇంకొందరిని దేశం బయట విడిచిపెట్టనుంది. శిథిలాల గుట్టలుగా మారింది గాజా నగరం. ఇప్పుడు ఆ శిథిలాల నుంచి హమాస్ ప్రజలు కొత్త జీవితం నిర్మించుకోనున్నారు. దాదాపు 2 లక్షల మంది ప్రజలు ఉత్తర గాజాకు ఇప్పటికే తిరిగి వెళ్లారు. ఉత్తరాన షేక్ రద్వాన్, సబ్రా, జైతున్ సహా నగరంలోని ప్రధాన ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అపార్ట్మెంట్ బ్లాకులు మొత్తం నేలకూలాయి.
గాజా పౌర రక్షణ బృందాలు శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీస్తున్నాయి. ఆహారం, ఇంధనం, శుభ్రమైన మంచినీళ్ల వంటి నిత్యావసరాలకు ఇప్పటికీ తీవ్రమైన కొరత ఉందని సహాయక బృందాలు చెప్పాయి. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం సహాయ సామాగ్రితో ఉన్న లారీలను ఎలాంటి నిబంధనలు విధించకుండా గాజా స్ట్రిప్లోకి పర్మిషన్ ఇవ్వాలి. 2 ఏళ్ల పాటు సాగిన యుద్ధంలో గాజాలోని వందలాది మంది నిరాశ్రయులయ్యారు. బందీల విడుదల తర్వాత ట్రంప్ శాంతి ప్రణాళికలో 2వ దశపై చర్చలు మొదలవుతాయి. ఇందులో హమాస్ ఆయుధాలను విడిచిపెట్టడం, గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ ప్రధాన అంశాలు. ఈ చర్చలకు అమెరికా, ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తులు. ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణపై ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. ట్రంప్ చొరవను భారత ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. అయితే ఇది యుద్ధం ముగింపా, కేవలం విరామమేనా? శాశ్వతంగా ఉద్రిక్తతలు సడలుతాయా? నెతన్యాహు మాటలను నమ్మొచ్చా? హమాస్ పాలకుల తీరును విశ్వసించొచ్చా? గత అనుభవాలు ఈ ప్రశ్నలకు చేదు సమాధానంగా వెక్కిరిస్తున్నాయి. హమాస్, ఇజ్రాయెల్ మధ్య నిజంగా యుద్ధం ముగిసినట్టేనా? కేవలం అలవాటుగా విరామమేనా? ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికలో ఇప్పటికీ కొన్నింటికి ఇరుపక్షాలు అంగీకరించకపోవడం దేనికి సంకేతం? బందీల విడుదల తర్వాత ఎలాంటి ప్రక్రియ పట్టాలెక్కబోతోంది? ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, ఇంకా చెప్పాలంటే ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం ఇప్పటిది కాదు, ఇప్పట్లో తేలేది కాదు, దశాబ్దాల సమరం. కానీ 2023 నుంచి మొదలైన భీకర రణం మాత్రం భయానకం, బీభత్సం, దారుణం. ప్రాణం మీద తీపి లేదు, మనుషులు అన్న కనికరం లేదు, పిల్లలన్న జాలి లేదు, మహిళలన్న కరుణ లేదు, ఎవరి బతుకు వారిదేనన్న ఇంగితం లేదు. రాకెట్ బాంబులున్నది విధ్వంసానికి అన్నట్టుగా, తుపాకీ గుళ్ళు గుండెల్ని చీల్చడానికి అన్నట్టుగా నరమేధం సాగింది. రక్తపాతం ఏరులై పారింది అనడం చాలా చిన్న మాట. అంతకు 10 రెట్లు ఇజ్రాయెల్ హమాస్ వార్లో పిల్లలు, మహిళల ప్రాణాలు పిట్టల్లా రాలిపోయాయి. ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లుతున్న రాజ్యంలో మానవత్వం మచ్చుకైనా కానరాలేదు. ప్రపంచానికి శాంతి మార్గం చూపిన యేసు పుట్టిన నేలలో ప్రేమగుణం జాడే లేదు. మహమ్మదీయులకు సైతం పవిత్ర స్థలమైన భూమిలో దయాళుత్వం నీడే లేదు. ప్రపంచంలో ఎంతో బలీయ శక్తిగా ఎదిగి తమకు చివరి మజిలీగా భావించిన యూదులు తరలివచ్చే ధన్య ధరణిలో కనికరం కనలేదు. 230 రోజులకు పైగా సాగిన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ప్రతి క్షణం కలిచివేసే దృశ్యాలే, ఆకలి మరణాలే, బందీల ఆర్తనాదాలే. ఇప్పుడా దారుణ కన్నీటి దృశ్యాలకు కొంత విరామం. ఈ విరామం కూడా స్వదేశీ, విదేశీ, ప్రజలు, పాలకుల నుంచి నిరసన, వ్యతిరేక స్వరాల ఫలితం. ఇజ్రాయెల్ సైన్యం చాలా బలమైనది, శక్తివంతమైనది. అమెరికా అండదండలు అదనపు బలం. ఇజ్రాయెల్తో హమాస్ బలగాలకు పోలికే లేదు. అందుకే ఇజ్రాయెల్ సైన్యం గాజాను శిథిలం చేసేసిందే. అయినా ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు, శాంతి ఒప్పందానికి దిగిరావడానికి చాలా కారణాలు ఉన్నాయి. హమాస్పై దాడులకు వ్యతిరేకంగా ప్రధాని నెతన్యాహుపై స్వదేశంలోనే నిరసనలు హోరెత్తాయి. ముఖ్యంగా జనం, అందులోనూ హమాస్ చేతుల్లో బందీలైన కుటుంబ సభ్యులు, బాధితులు యుద్ధాన్ని ఆపాల్సిందేనని పట్టుబట్టాయి. కానీ సంప్రదాయవాదులు కూడా వెనక్కి తగ్గొద్దని ఒత్తిడి తెచ్చినా సామాన్య ప్రజలు అడుగడుగునా నెతన్యాహును బుక్కిరిబిక్కిరి చేశారు. స్వదేశంలోనే కాదు, విదేశాల్లోనూ నెతన్యాహు యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తాయి. ఐక్యరాజ్యసమితి విభాగాలు, ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల సంఘాలు ఇజ్రాయెల్ దమనకాండను వ్యతిరేకించాయి. గాజాకు మానవతా సాయం అందాలని, బాంబు దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. ఆయుధ సంస్థలు సైతం వెంటనే యుద్ధాన్ని ఆపాలని, లేదంటే సప్లై ఆపేస్తామని హెచ్చరించాయి. పొరుగు దేశాలైన ఈజిప్ట్, జోర్డాన్, ఇతర గల్ఫ్ దేశాలు మధ్యవర్తిత్వం వహించే నెతన్యాహు మీద ఒత్తిడి తెచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా నెతన్యాహు ఒక విలన్గా మారారు. నెతన్యాహుకు రాజకీయంగానూ ఇబ్బందికర పరిస్థితులు మొదలయ్యాయి. చివరికి ట్రంప్ కూడా ఇక యుద్ధం ఆపేయాలన్నారు. అలా ఇంటా బయట ఒత్తిడితో హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందానికి దిగిరాక తప్పలేదు నెతన్యాహుకు. శాంతి ఒప్పందం ఇజ్రాయెల్కు దౌత్యపరమైన, జాతీయ, నైతిక విజయమని నెతన్యాహు చెప్పారు. హమాస్ మీద ఒత్తిడి పెరిగింది. ఇజ్రాయెల్ భీకర దాడులకు హమాస్ అల్లాడిపోయింది. కళ్ల ముందే జనాల ప్రాణాలు పిట్టల్లా రాలిపోవడం, ఆస్తి నష్టం, తమ బలగాల మరణాలు, ఆయుధ కారాగారాలపై బాంబు దాడులతో ఒక రకంగా వణికిపోయింది హమాస్. ఇజ్రాయెల్ దాడుల్లో సంస్థల్లోని కీలక నాయకులను హమాస్ కోల్పోయింది. గాజాకు అంతర్జాతీయ సహకారం, ఆహార సాయం రాకుండా ఇజ్రాయెల్ అడ్డుకుంటుండటంతో ఆకలి చావులు నిత్యకృత్యమయ్యాయి. మానవీయ సంక్షోభం ఏర్పడింది. వారు ఇలాగే కంటిన్యూ అయితే తమ ఉనికే ప్రశ్నార్థకమని గ్రహించింది. గాజా వాసుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యింది. అరబ్ దేశాలు సైతం ఒక అడుగు వెనక్కి వెయ్యాలని తేల్చి చెప్పాయి. చివరికి ట్రంప్తో పాటు ఖతార్, ఈజిప్ట్ దేశాల రాయబారానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. శాంతి ఒప్పందం పట్టాలెక్కింది.
ఇజ్రాయెల్ గాజా శాంతి ఒప్పందం ఒక ముందడుగే, కానీ యుద్ధం ముగిసిందని అనుకోవడానికి వీల్లేదు. ఈజిప్టులో సుదీర్ఘ చర్చల తర్వాత ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ, బందీల అప్పగింత అగ్రిమెంట్ పట్టాలెక్కింది. గతంలో శాంతి ప్రయత్నాలను నెతన్యాహు అడ్డుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈసారి నెతన్యాహుపై ట్రంప్ సీరియస్ అయ్యారు. ఇజ్రాయెల్ను దారికి తెచ్చేందుకు అమెరికా అధికారాన్ని ప్రదర్శించడంతో నెతన్యాహు శాంతి ఒప్పందానికి అంగీకరించాల్సి వచ్చింది. సెప్టెంబర్లో దోహా చర్చల్లో పాల్గొన్న హమాస్ నాయకుల్ని హత్య చేసేందుకు ఇజ్రాయెల్ విఫల యత్నం తర్వాత శాంతి ఒప్పందం కోసం ఆ దేశంపై ఒత్తిడి పెరిగింది. అయినా ఇజ్రాయెల్ తీరుపై హమాస్కు చాలా సందేహాలు ఉన్నాయి. మార్చి నెలలో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇది యుద్ధం ముగింపు కాదు, విరామమే అనడానికి శాంతి ఒప్పందంలోని కొన్ని సంక్లిష్ట విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ట్రంప్ ప్రణాళికలో కీలకమైన విషయం హమాస్ను నిరాయుధీకరణ చేయడం. దీనిపై ఎలాంటి వివరాలు లేవు. హమాస్ గతంలో ఆయుధాలను విడిచిపెట్టడానికి తిరస్కరించింది. పాలస్తీనా దేశం ఏర్పాటైనప్పుడే తాము ఇలా చేస్తామని హమాస్ వెల్లడించింది. ట్రంప్ శాంతి ఒప్పందం ప్రకారం భవిష్యత్తులో హమాస్కు గాజా పాలనలో ఎటువంటి పాత్ర ఉండదు. పాలస్తీనా అథారిటీకి అధికారం అప్పగించడానికి ముందు గాజాను తాత్కాలికంగా రాజకీయ లక్ష్యాలు లేని టెక్నోక్రాట్స్తో కూడిన పాలస్తీనా కమిటీ పాలించాలని ట్రంప్ ప్రతిపాదించారు. ట్రంప్ అగ్రిమెంట్ను ఆమోదించినప్పటికీ గత వారం బెంజమిన్ నెతన్యాహు పాలస్తీనా అథారిటీ ప్రమేయానికి ఒప్పుకున్నట్లు కనిపించలేదు. గాజాలో యూదుల సెటిల్మెంట్లను పునర్నిర్మించాలి అని కోరుకునే నెతన్యాహు అధికార కూటమిలోని చాలా మంది అతివాదులు దీన్ని నిరాకరిస్తున్నారు. అందుకు ఇది యుద్ధానికి ముగింపు కాదు, కేవలం విరామమే. నివురుగప్పిన నిప్పులా ఎప్పుడైనా మళ్లీ భగ్గుమనొచ్చు. అదే ఇరు దేశాల ప్రజల వేదన, ప్రపంచ మానవతావాదుల ఆవేదన. పాలస్తీనాను దేశంగా ఇజ్రాయెల్ ఎందుకు గుర్తించడం లేదు? అన్నదమ్ముల్లాంటి ప్రాంతాల్లో యుద్ధోన్మాదం ఎందుకు పెరుగుతోంది? ఈ సమరానికి మూలమెక్కడా, అంతమెక్కడా? శాంతి ఒప్పందంలో కొన్ని అంశాలకు హమాస్ ఒప్పుకుంటుందా? గాజాను మొత్తం ఆక్రమించే వరకు ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? మరి పశ్చిమాసియా శాంతికి మార్గమేది? పశ్చిమాసియాలో మధ్యధరా సముద్రానికి జోర్డాన్ నదికి మధ్య ఉన్న భూభాగం పాలస్తీనా. పాలస్తీనియన్లు అరబ్బులలో భాగమైన ఒక జాతి. చరిత్రలో పాలస్తీనా ప్రస్తావనలు కనీసం 2500 ఏళ్లుగా ఉన్నాయి. జూడాయిజం, క్రైస్తవం, ఇస్లాం, బహాయ్ వంటి మతాలన్నిటికీ ప్రధానమైన కేంద్రాలు ఈ భూభాగంలోనే ఉన్నందువల్ల ఆయా మతాల ప్రజలందరికీ ఈ ప్రాంతం తమకే చెందాలి అన్న ఆకాంక్షలు ఉన్నాయి. దాంతోపాటు పశ్చిమాసియాలో చమురు ఉత్పాదక గల్ఫ్ దేశాలకు పొరుగున ఉండటం వల్ల కూడా ఈ ప్రాంతపు ప్రాధాన్యత పెరిగిపోయింది. అమెరికా, బ్రిటన్లు అందుకే అశాంతి రాజేసి పబ్బం గడుపుకోవటం అలవాటుగా చేసుకున్నాయి. 1897లో థియోడర్ హెర్జెల్ అనే యూదు సిద్ధాంతకర్త జియోనిజం అనే సిద్ధాంతాన్ని ప్రవచించాడు. ఈయన సిద్ధాంతానికి మూలం బైబిల్లోని బుక్ ఆఫ్ జెనసిస్. ఈ ప్రాంతాన్ని అబ్రహం వారసులకు ఇస్తున్నట్టుగా భగవంతుడు చెప్పాడని బైబిల్ పాత నిబంధన వెల్లడిస్తోంది. ఆ నేల పేరు ఇజ్రాయెల్. తాము అబ్రహం వారసులమని ఆ సిద్ధాంతకర్త ప్రకటించుకున్నాడు. ఇజ్రాయెల్ భూభాగం యూదులకు వాగ్దాన భూమి అని స్పష్టం చేశాడు. ఈయనతో అత్యధికంగా యూదులు గొంతు కలిపారు. అందువల్ల ఇది తమకు చెందాలని వాదించడం మొదలుపెట్టారు. ప్రపంచంలో చెల్లా చెదురైన యూదులందరూ తమ చివరి మజిలీగా ఇజ్రాయెల్ ప్రాంతానికే రావడం మొదలుపెట్టారు. ఈ జియోనిజం ప్రారంభకులు, సమర్థకులు ప్రధానంగా యూదులు. పాలస్తీనా భూభాగంలో ఏళ్లుగా నివాసముంటున్న స్థానిక ప్రజలను వారు వెళ్లగొట్టడం అక్కడ సర్వసాధారణంగా కనిపించే దృశ్యం. మత విశ్వాసాల ప్రకారం పాలస్తీనా జనాభా అప్పటికి పూర్తిగా ముస్లింలు. అయితే కొంతమంది నాయకుల వ్యవహారంతో ఇది యూదు ముస్లిం మత వైరంగా మారింది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా యూదులందరూ తమ మాతృభూమికి వెళ్లి స్థిరపడాలి అని అంటూ భారీగా వలసలను ప్రోత్సహించింది ఈ జియోనిజం. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో వెలువడిన బాల్ఫోర్ డిక్లరేషన్తో ఈ నినాదం ప్రచారంలోకి వచ్చింది. బ్రిటన్ ఈ జియోనిస్ట్ వలసలను పూర్తిగా సమర్థించింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి పాలస్తీనా భూభాగమంతా బ్రిటన్ చేజెక్కింది. పాలస్తీనియన్లు బ్రిటన్కు వ్యతిరేకంగా పోరాటాలు సాగించినప్పటికీ రెండో ప్రపంచ యుద్ధం ముగిసేసరికి పాలస్తీనా బ్రిటన్ చేతిలోనే ఉండిపోయింది. చివరికి 1947లో పాలస్తీనా మీద తన అధికారం వదులుకుంటున్నానని ప్రకటించిన బ్రిటన్, అమెరికాతో కలిసి ఐక్యరాజ్యసమితి చేత ఒక తీర్మానం చేయించాయి. ఆ తీర్మానం ప్రకారం పాలస్తీనాను 3 భాగాలుగా విడగొట్టారు. ఒకటి అరబ్ రాజ్యం, మరొకటి యూదుల రాజ్యం, ఇంకొకటి అంతర్జాతీయ సంస్థల అదుపులో ఉండే జెరూసలేం నగరం. అరబ్బుల నేలలో ఉన్న తనకు అత్యంత అవసరమైన చమురు కోసం వారితో తనకు ఎప్పటికైనా ఘర్షణ తప్పదని అమెరికా భావించింది. విభిన్న మత విశ్వాసాల వల్ల ఆ ఘర్షణ సమసిపోవడం సాధ్యం కాదని గుర్తించిన అమెరికా అరబ్బు దేశాల పక్కలో బల్లెంలా ఇజ్రాయెల్ను తయారు చేసింది. దాన్ని తన కీలుబొమ్మగా మార్చుకోవాలని చేసిన దురాలోచన ఫలితంగానే యూదుల రాజ్యంగా ఇజ్రాయెల్ ఏర్పాటయ్యింది. ఆ ప్రాంతం నుంచి పారిపోయిన లక్షలాది మంది పాలస్తీనియన్లు శాశ్వతంగా శరణార్థులైపోయారు. ఈ యుద్ధంలో పాలస్తీనాలో కొంత భాగం జోర్డాన్ చేతికే, ఇంకొంత భాగం ఈజిప్ట్ చేతికి వెళ్లాయి.
1967లో జరిగిన మరొక యుద్ధంలో ఈ రెండు దేశాల నుంచి పాలస్తీనా భాగాల్ని ఇజ్రాయెల్ కైవసం చేసుకుంది. రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలో ముఖ్యంగా యూరప్లో నాజీ హిట్లర్ ఆకృత్యాలకు బలి అయిన యూదులు శరణార్థులుగా ఈ ప్రాంతానికి వలస రావడం ప్రారంభించారు. నిజానికి హిట్లర్ దుర్మార్గాలను తప్పించుకోవడానికి వలస వచ్చిన ఈ శరణార్థుల వలసలను మానవతా దృష్టితో సమర్థించవలసిందే గాని వారు పాలస్తీనాలో స్థానికులను తోసివేసే స్థానికుల భూమిని ఆక్రమించుకొని వారినే శరణార్థులుగా మార్చివేశారు. చివరికి సొంత ప్రాంతంలోనే పాలస్తీనా అరబ్బులు ఒంటరివారయ్యారు. ఒక్కో గజం ఆక్రమించుకుంటూ ఇజ్రాయెల్ ఏ మేరకు భూభాగాన్ని చేజెక్కించుకుందో ఈ మ్యాప్లో చూడొచ్చు. ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజల న్యాయమైన పోరాటానికి మద్దతుగా జరిగిన తీర్మానాలకు లెక్కలేదు. ఆ తీర్మానాల అమలు ప్రసక్తి వచ్చేసరికి అమెరికా, బ్రిటన్లు వీటో ప్రకటించి అడ్డుకున్నాయి. సుదీర్ఘకాలం ఘర్షణల తర్వాత 1993లో పాలస్తీనాకు ఇజ్రాయెల్కు మధ్య నార్వేలోని ఓస్లోలో శాంతి ఒప్పందం కుదిరింది. PLO సాయుధ పోరాటాన్ని విరమించి ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని గుర్తించింది. ఇందుకు ప్రతిగా పాలస్తీనియన్లకు గాజా నగరంలో, వెస్ట్ బ్యాంక్లో, జెరికోలో పరిమిత స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వడానికి ఇజ్రాయెల్ అంగీకరించింది. అంటే ఒక దేశపు పౌరులను అణచివేసి నిర్వాసితులను చేసి వారి మీద 5 దశాబ్దాలకు పైగా యుద్ధం చేసి చివరికి వారి దేశంలో 10వ వంతు భూభాగం మీద వారికి పరిమిత స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చారన్నమాట. 1960లలో 70లలో అలీనోద్యమంలో భాగంగా పాలస్తీనా ప్రజా పోరాటాన్ని సమర్థించిన ఘన చరిత్ర భారత్కు ఉంది. అయితే 1980ల మధ్య నుంచి అమెరికా కనుసన్నలలో అడుగులకు మడుగులొత్తడం ప్రారంభించాక భారత ప్రభుత్వం పాలస్తీనా ప్రజల ఆకాంక్షలను పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కూడా యుద్ధంపై ఆచితూచి స్పందిస్తోంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అంతం చేయాల్సిందే అనే సూత్రానికి కట్టుబడి ఉంది భారత్. అందుకే ఇజ్రాయెల్పై హమాస్ దాడిని భారత్ ఖండించింది. అయితే పాలస్తీనాకు భారత అనుకూలమా వ్యతిరేకమా అనే గందరగోళానికి కూడా తెరదించే ప్రయత్నం చేసింది. స్వతంత్ర సార్వభౌమ పాలస్తీనా ఏర్పాటుకు భారత్ మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది భారత విదేశాంగ శాఖ. అయితే చర్చలతోనే సాధ్యమని తెలిపింది. ఇజ్రాయెల్, పాలస్తీనా ఎవరి సరిహద్దుల్లో వాళ్లు స్వతంత్రంగా శాంతియుతంగా జీవించాలి అన్నదే భారత ఆకాంక్ష అని తేల్చి చెప్పింది. మొన్నటి ట్రంప్ చొరవను ప్రధాని మోడీ అభినందించారు. అయితే 1948 మొదటి ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం, 1967 6 రోజుల రణం, 1973 యోమ్ కిప్పూర్ వార్, 1987 మొదటి ఇంటిఫడా, 2000 సంవత్సరం సెకండ్ ఇంటిఫడా, 2007 నుంచి గాజా యుద్ధాలు, 2021 11 రోజుల యుద్ధం, అక్టోబర్ 7, 2023 నుంచి మొన్నటి వరకు 2 ఏళ్ల యుద్ధం. ఇలా 1948 నుంచి నేటి వరకు యుద్ధానికి మధ్య విరామమే కానీ విరమణ మాత్రం లేదు. అందుకే ప్రజల అసహనాన్ని, ప్రపంచ దేశాల అసంతృప్తిని తాత్కాలికంగా చల్లబరిచేందుకు అటు నెతన్యాహు, ఇటు హమాస్ నాయకులు చిన్న గ్యాప్ ఇచ్చారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బందీల విడుదల, మానవతా సాయం తప్ప ఒప్పందాల్లో ఎక్కడా బలమైన అంశాలు లేవు. నిరాయుధీకరణ, గాజాపై అధికారం కోల్పోవడం వంటి 2 క్లిష్ట అంశాల్లో హమాస్ వెనక్కి తగ్గే పరిస్థితి లేదని చరిత్ర చెబుతోంది. విరామాలే కాదు, యుద్ధానికి శాశ్వత విరమణ ప్రకటించాలని ఇరు దేశాల ప్రజలే కాదు, ప్రపంచ దేశాల మానవతావాదులు కోరుకుంటున్నారు.